సో అది గైస్ ఈరోజు లాగ్ అయితే పుదీనా వేస్తున్నాము, పుదీనా నారేస్తున్నాం అనమాట. ఈ చైన్లో కోస్తున్నారు ఇప్పుడు. అది ఇప్పటిదాకా మీరు విజువల్స్ అన్ని చూసారు కదా, అవన్నీ పుదీనా ఇక్కడ కోస్తున్నారు. వీడికించి తీసుకుపోయి వేరే చైన్లో నారేస్తారు అనమాట, నీళ్లు పెట్టి. మొత్తం పుదీనా నారు ఎట్లేస్తారు అనేది మొత్తం చూపిస్తా ఈ వ్లాగ్ లో. అండ్ మన లాస్ట్ వీడియో విన్నర్ ఇగో ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. ఈ కామెంట్ సెలెక్ట్ చేసిన అండ్ వీళ్ళకి పేమెంట్ కూడా చేసేసిన. సో ఈ రోజు కూడా క్వశ్చన్ సేమ్. వీడియో మొత్తంలో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఏదో కామెంట్ చేయండి. అండ్ మీకు 200 రూపీస్ ఇస్తే ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసినా, మీ కామెంట్ సెలెక్ట్ చేసినా, మీ కామెంట్ పిన్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా మీరు తొందరగా రెస్పాండ్ కావచ్చు. ఇప్పుడు వీడికి తీసుకుపోయి వేరే తన నారేస్తాము, అది మొత్తం చూపిస్తా. లెట్స్ గో. నింపినాము, కోసి మూటలు కట్టినాము. పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి ఇవి తీసుకుపోయి ఆడ నారేస్తాం చేనులో. మొత్తం చూడండి, అయిపోయేంత వరకు చూడండి వీడియో. ఎట్లా వేస్తాము మొత్తం చూపిస్తా ప్రాసెస్ మీకు. సో గాయస్ ఇంట్లో వేస్తాము నారంతా. ఇగో ఆ నుంచి మసాలా చల్లినాం చూసినాము, ఈ నుంచి ఆ మధ్యలో చేనుల మధ్యలో వరకు ఇదంతా ఫుల్ అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఇంకా రాలేరు, వస్తున్నారు వాళ్ళు. పుదీనా నారేస్తున్నాం కదా, సో ఫస్ట్ పుదీనా నారేసేటప్పుడు ఇట్లా మందు కొట్టాలన్నమాట. ఇట్లా మందు కొడితే ఇది గడ్డి మందు అనమాట. అయితే పుదీనా వేసిన తర్వాత మనకు పుదీనా కొంచెం పెద్దగా అయిన తర్వాత గడ్డి ఎక్కువ మొలవది. సో గడ్డి మొలిసి ఏమవుతుంది అంటే పుదీనా కొంచెము స్ట్రాంగ్ ఉండదు అనమాట, గడ్డి స్ట్రాంగ్ అవుతుంది. సో మనము ఎవరైనా సరే పుదీనా నారేసేటప్పుడు ఖచ్చితంగా గడ్డి మందు కొట్టుకుంటారు. విత్ మసాలా వేస్తారు. ఫస్ట్ మసాలా వేసిన తర్వాత గడ్డి మందు కొట్టి తర్వాత ఇది స్టార్ట్ చేస్తారు అనమాట పుదీనా వేసుడు. సో అట్లా ఏదో వీడియో జస్ట్ వీడియో తీసుకుందాం అంటారు, వస్తే మా అమ్మ నాతో చేపిస్తుంది. అది కథ. వీడియో తీసుకుందామని వచ్చాడు కానీ పని మొత్తం చేపిస్తుంది అనమాట మా అమ్మ. ఇట్లా 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 అనుకుంటూ వస్తే తెగిపోదు కాలువ, అందుకనే ఇట్లా వాపుతున్నారు. ఇది అప్పటి నుంచి కష్టపడి అమ్మ డాడీ తమ్ముడు కష్టపడి వాపుతున్నారు దీన్ని. ఫుల్ వర్షం పడుతుంది, అయినా కానీ నారేస్తుర్రు. ఘోరం అంటే ఘోరంగా వాన పడ్డది. మధ్యలో కరెంటు కూడా పోయింది. పుదీనా వేసుడు ఆపినాము, మళ్ళా వేస్తురు. రాగో ఇప్పుడు మళ్ళీ వేస్తురు. కరెంట్ వచ్చింది, అర్జున్గాడు వాటర్ పడుతుండు తాగనీకి. కనిపిస్తున్నాయి అయితే నారైతాము, పీక్దాము, బరకదాము, ఏదో పెద్ద పీక్దామని వచ్చినాము. మొత్తం అయిపోయింది. నిన్న వర్షం పడి ఎక్కువ పని కాలే, జస్ట్ ఒకటే మాట వేసినాం, అయిపోయింది. సరే ఈరోజు పొద్దుగాల పండుకున్నటువంటి రోజు 2 గంటలకు లేచినోని పొద్దుగాల 7 గంటలకు లేపారు. చేనుకు వచ్చిన అన్న బయటికి పోయిండు జర్సేపు. నేను ఒక్కనే ఉన్న చేనుకాడ మోటార్ వేసి రమ్మంటారు, మోటార్ బంద్ చేసి రమ్మంటారు. మోటార్ వేస్తే ఇక్కడ నీళ్ళు ఊసిపోతున్నాయి. అవి వచ్చి కట్టి మళ్ళీ మోటార్ వేస్తే మళ్ళీ పోతుంది. ఆ గ్యాప్లో కట్టెలు తీసుకురా అంటారు. కట్టెలు తీసుకురాకపోతే ఊరుతారు, నారెయ్యి అంటారు, నారెయ్యి అంటారు, మోటార్ బంద్ చేస్తా అంటారు, మోటార్ వేయమంటారు.
మలుపుమంటారు, మళ్ళీ నీళ్ళిడు అంటారు, మళ్ళీ దానికి ఇడు అంటారు, మళ్ళీ దీనికి ఇడు అంటారు, మలిపిన దాంట్లోకి మళ్ళీ మలుపు అంటారు. అదంతా ఏనీక బురదలా కాళ్ళు వేస్తలేవు నడుద్దామంటే. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఆడ కొంచెం తక్కువ పడ్డది. నేను ఈడికెంచే కూసుకుపోయినాం. ఇది మాసేనే, ఈడ అద్దెకర ఉంటుంది, అద్దెకర సగం ఉంటుంది పుదీనా. ఈడికెంచే ఆడేస్తున్నాము. సో ఈడికెంచే కూసుకుపోయినాము. ఆడ అయిపోయింది, ఆడ మిగిలింది, ఇంకా వేయడానికి లేదు నారు. సరే అని చెప్పేసి మళ్ళీ మేమే వచ్చినాం. వచ్చి ఇదంతా కూసినాం ఎండల. ఇంకో కూస్తున్నా ఎండ. ఒకప్పుడు చేసినాం ఒక 4 years బ్యాక్, కానీ ఇప్పుడు అయితే లేదా మనతోటి. చెమటలు వాటిని దమ్ము వస్తుంది, మొత్తం ఆగం అవుతుంది, సుక్కలు కనిపిస్తున్నాయి మొత్తం మీద. సుక్కలు అంటే సుక్కలు కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ టూ హార్డ్ అన్నమాట. మా మీద నమ్మకం లేక మా అమ్మ వచ్చింది, ఆడికి నడుపుకుంటూ వచ్చింది. ఈ కొడుకులు ఎట్లయినా చేయరు, గప్పాలు కొడతాడు అని చెప్పి. కంప్లీట్ అయిపోయింది. 2 రోజులు పట్టింది. ఒక రోజు మొత్తం వాన పడి కరెంటు పోయికుంటా వచ్చుకుంటా వానకి ఒక రోజు నిన్న మొత్తం కంప్లీట్ కాలేదు. సో ఈరోజు పొద్దుగాల 7:30 8 o'clock వచ్చేసి మొత్తం ఇదంతా ఉడగొట్టేసినాము. అయిపోయింది మొత్తానికి. సో ఇది ఈ రోజు బ్లాగ్. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టినా, మీ కామెంట్ పిన్ చేసినా, మీ కామెంట్ సెలెక్ట్ చేసినా కానీ మీకు